తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన కీలక బిల్లును గవర్నర్ తమిళసై వెంటనే ఆమోదముద్ర వేయాలని ఆర్టీసీ కార్మికులు నర్సంపేట డిపో ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్టీసీ ప్రభుత్వ విలీన బిల్లుకి గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. ఆర్టీసీ అమరవీరులకు జోహార్లు, కార్మికుల ఐక్యత వర్తిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో తోటకూరి వెంకటేశ్వర్లు, గొలనకొండ వేణు, నాగిశెట్టి ప్రవీణ్, వేముల రవి, అశోక్ రెడ్డి, కందికొండ మోహన్, రమణమ్మ, రమాబాయి, మౌనిక, వసంత, శ్రవంతి, రోషిని, ఇక ఉమా, సుమీల తదితరులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో ముందున్న ఆర్టీసీ కార్మికులకు వీరికి ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది ఏకైక డిమాండ్తో చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 55 రోజులు సమ్మె చేసి అప్పుడు ఉన్నటువంటి టైంలో ప్రభుత్వం అప్పుడు అనుకూలంగా లేకుండే అప్పుడు దాదాపుగా 30-40 మంది ఆర్టీసీ కార్మికులు అమరులైనారు. ఇప్పటికీ ఆ యొక్క అమరవీరుల ఆశయాలను ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మొన్న రాష్ట్ర కేబినెట్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నటువంటిది కేబినెట్ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు పోరాటం చేసి